మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా పథకం కింద 4 ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. దీనిపై ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. మరో వారం రోజుల్లో రైతుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. రైతు భరోసా స్కీమ్ కింద పెట్టుబడి సాయంగా 3.5 ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే లభించేది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందించబోతోంది. కేవలం 10 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ తరహా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పినట్లే. మధ్య తరహా రైతులకు ఇదొక ఉపశమనం. కొంతమంది రైతులు ఈ స్కీమ్ పరిధిలోకి రాకపోవడం వల్ల అసంతృప్తి నెలకొంది. మంత్రి ప్రకటనలో ఆ లోటు భర్తీ కానుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణనీయమైన ఒత్తిడిలో ఉన్న రైతుల సంక్షేమం విషయంలో వెనకడుగు వేయడం లేదు ప్రభుత్వం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడం, బిల్లులు భారం, పాత అప్పులు చెల్లింపు సమస్యలు ఉన్నాయి. రైతులకు నిరంతర ఆదరణ ఇవ్వాలనే ఆలోచనతో రైతు భరోసా పథకాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. దాని ప్రకారం ఎకరాకు 15,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధుకు బదులుగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల ఏడాదికి 12,000 రూపాయల చొప్పున నిధులు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ మొత్తాన్ని 2 విడతలుగా అంటే ఖరీఫ్, రబీ రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. 3.5 ఎకరాల కలిగిన రైతులకు 4,000 కోట్ల రూపాయలు జమ చేసింది. కొత్తగా పరిమితి పెంపుతో లక్షలాది మంది రైతులు లబ్ధిదారులుగా మారనున్నారు. అంతేకాదు, మార్కెట్లో ఆయిల్ ఫామ్కు గణనీయమైన డిమాండ్ ఉందని రైతులు ఈ తరహా సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. పెట్టుబడి సాయం ద్వారా రైతులకు కొంత రిలీఫ్, అప్పుల భారం నుండి ఉపశమనం కూడా. అయితే రైతులను ప్రోత్సహించడమే కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇలా రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని రైతు భరోసా లబ్ధిదారులను పెంచి మరోసారి రుజువు చేసుకుంది రేవంత్ సర్కార్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.